ఫస్ట్ అప్లికేషన్ టైంలో మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు గో అకార్డింగ్ టు ది కేటగిరీస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేస్తాం. అందుకనేసి ఇఫ్ ఎట్ ఆల్ నీకు ఎగ్జామ్షన్ కావాలంటే నువ్వు ఫస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాల్సిందే అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సిందే. సపోజ్ ఇన్కమ్ లేదనుకోండి, ఎందుకంటే ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు అడ్మిషన్ టైంలో ఇన్కమ్ పెట్టుకున్నా కానీ కాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ నువ్వు అడ్మిషన్ టైంలో పెట్టాల్సిందే. సో దట్ నువ్వు ఆ కేటగిరీ కింద నిన్ను మెరిట్లో తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. సపోజ్ నువ్వు కేటగిరీ ఏమీ మెన్షన్ చేయలేదు అనుకోండి, దెన్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ యూ అండర్ ఓసీ ఓన్లీ, జనరల్ కేటగిరీలోనే చూస్తాం మనము. అందుకని ఇఫ్ ఎట్ ఆల్ నీకు ఎగ్జామ్షన్ ఏమన్నా కావాలి అంటే నీ కేటగిరీ ఏముందో అది కంపల్సరీ పెట్టాల్సిందే. అండ్ నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ఎప్పుడు చూస్తున్నామంటే ఫస్ట్ ఉంటే పెట్టేయండి, లేకపోతే అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. అదర్వైజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్.